ఒక వ్యక్తి ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఎదుటివారితో ఎలా వ్యవహరించాలనేది. అది మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇంకా పెద్ద సమస్యగా అవుతుంది. మీరు హౌస్ వైఫ్ అయినా, జాబ్ చేసే వ్యక్తి అయినా, స్టూడెంట్ అయినా, ఆఖరికి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మీకు ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకోవడం, ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. అదే కాకుండా మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వారు మనం మాట్లాడేది చక్కగా వినడం, ఈ పర్సన్ చక్కగా మాట్లాడుతున్నాడని మనల్ని మెచ్చుకోవడం, వారిని ఆకట్టుకోవడం, వారిని ఇంప్రెస్ చేయడం, వీటన్నిటి కోసం నేను ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మీరు ఎక్కడ ఎలాగా అప్లై చేయాలో తెలుసుకుంటే ఈజీగా ఎవరినైనా అట్రాక్టివ్ చేయగలరు, ఎవరినైనా ఇంప్రెస్ చేయగలరు. అదే కాకుండా మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరి చేత మీరు తెలివైన వ్యక్తిగా, ఈ వ్యక్తి చాలా తెలివిగా మాట్లాడుతారని ఈజీగా అందరి దగ్గర మీరు మార్కులు కొట్టేస్తారు. ఖచ్చితంగా ఈ 3 విషయాలు మీకైతే 100% ఉపయోగపడతాయి. మీ కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బుక్లోందే. ఈ బుక్ పేరు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, తెలుగులో అందరినీ ఆకట్టుకునే కళ. నెంబర్ 1, పొగడ్డం. ఏంటి షాక్ అవుతున్నారా పొగడ్డం ఏంటి అని చెప్పి? ఎస్, 100% ఒక వ్యక్తి మనీ తర్వాత ఎక్కువగా ఇంప్రెస్ అయింది పొగడ్డం కోసమే. మనం ఎవరినైతే పొగుడుతున్నామో ఆ వ్యక్తి మనల్ని చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు మీకు ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అయ్యేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీరు ఎవరినైతే అట్రాక్టివ్ చేయాలనుకున్నారో వారిని పొగడండి. ఎలా పొగుడతారంటే ఆ పొగడుతూ కూడా వాళ్ళకి 100% సూట్ అవ్వాలి. ఎలాగంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది, మీ డ్రెస్ మ్యాచింగ్ చాలా బాగుంది, మీరు మాట్లాడే విధానం బాగుంది. మీకు ఎవరినైతే ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో వారిలో ఏదైతే టాలెంట్ ఉందో, వారిలో ఏదైతే ప్రత్యేకత ఉందో దాన్ని గుర్తించి మీరు పొగిడితే 100% ఆ వ్యక్తి మీ పొగడతకి ఇంప్రెస్ అయ్యి నిన్ను ఆకట్టుకుంటారు. అదేవిధంగా మీకు ఇంప్రెస్ అయిపోతారు కూడా. ఇప్పుడు నేను చెప్పబోయేది కొత్త వ్యక్తుల కోసమే కాదు, మీకు బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఇలాగ మీరు పొగిడితే 100% వాళ్ళు మీరు అట్రాక్ట్ చేస్తారు, ఇంప్రెస్ చేస్తారు కూడా. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డేల్ కార్నెగీ గారు ఈ బుక్లో చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఎలాంటి వ్యక్తినైనా సరే మీరు కట్టిబడేయచ్చు, ఎలాంటి వారైనా మీకు ఇంప్రెస్ అవుతారు, ఎలాంటి వారైనా మీకు అట్రాక్టివ్ అయిపోతారు కూడా. రెండో విషయం, చిరునవ్వుతో వినడం మరియు చిరునవ్వుతో పలకరించడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరేం చెప్పినా వినడం లేదు. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజీ లైఫ్లో వారు ఉన్నారు. కాబట్టి పక్కవారు ఏం చెప్తున్నారో కూడా వినే ఓపిక ఎవ్వరికీ లేదు. అలాంటప్పుడు మీకు బాగా పరిచయమైన వ్యక్తులు ఉన్నవాడిని సరే, లేకపోతే మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఉన్నా సరే, వారు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అలా వినడం వల్ల మీలో వినే లక్షణం ఉండడం వల్ల వారు అలా క్వాలిటీ చూసి ఖచ్చితంగా మీకు ఇంప్రెసివ్ అయిపోతారు అండ్ అట్రాక్టివ్ అవుతారు కూడా. అదేవిధంగా ఇంకా చెప్పండి, మీరు చెప్పే మాటలు మాకు చాలా బాగుంటాయి, మీరు చెప్పే విషయాలు మా లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఇలాంటి మాటలు వారు చెప్పడం వల్ల మీ పట్ల వారు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు కూడా. అండ్ మీకు ఎవరైనా కొత్త వ్యక్తి లేకపోతే మీకు బాగా తెలిసిన వ్యక్తి అయినా సరే మీరు వారిని చక్కగా నీట్గా పలకరిస్తే మీ పట్ల వారు ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అవుతారు, అట్రాక్టివ్ అవుతారు కూడా. ఈ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, ఎవరినైనా సరే గుర్తుపెట్టుకుంటారు, ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఎవరైనా చెప్పినా జాగ్రత్తగా వింటాడు. ఈ క్వాలిటీ మీలో ఉంటే ఇంకా ఖచ్చితంగా మీకు ఇంప్రెస్ అవుతారు, అట్రాక్టివ్ అయిపోతారు కూడా. మూడో విషయం, ఇష్టాలు తెలుసుకొని మాట్లాడడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనకి ఎవరైనా కొత్తగా పరిచయమైనా, లేకపోతే ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా మనకు కొత్తగా వెంటనే పరిచయమైన వ్యక్తులతో మనం ఎలా మాట్లాడతామంటే మనకి ఏదైతే ఇష్టమో అది చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూస్తాం. ఇది 100% కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ అంటే ముందు వారి ఇష్టాలు ఏంటో తెలుసుకోండి. వారి ఇష్టాలు ఎప్పుడైతే తెలుసుకున్నారో వారి ఇష్టాల మీద ఎక్కువగా మీరు మాట్లాడితే ఖచ్చితంగా వారు మీకు ఇంప్రెస్ అయిపోతారు, 100% మీకు అట్రాక్టివ్ అవుతారు కూడా. ఇది 100% ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ కూడా. మీరేం చేస్తారంటే ఎవరైనా కొత్తగా పరిచయమైనా లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా సరే వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఏదైతే ఇష్టమో వారికి వారి ఇష్టాలు ఏంటో వారు చెప్పమనండి. మీరు వారి ఇష్టాలు తెలుసుకున్న తర్వాత ఇది ఇలా మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే మీరు ఆ ఇష్టాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి వాటి మీద ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా మీకు ఫెదా అయిపోతారు కూడా. సో ఈ రోజు నుంచి ఈ 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు మీరు ఎక్కడ ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఎవరినైనా అట్రాక్టివ్ చేయగలరు, ఎవరినైనా ఇంప్రెస్ చేయగలరు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, ఈ వ్యక్తితో ఉంటే మన లైఫ్ బాగుంటుంది, ఈ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని ఖచ్చితంగా వారికి ఒక అభిప్రాయం అయితే వచ్చేస్తుంది. అలాగే మీరు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 విషయాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.